హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే బోక్ హీరోని అరెస్ట్ చేసి పిలుచుకొని వెళ్తాడు కదా, హీరోని కిల్లర్ అని చెప్పి. ఇప్పుడు యూన్ అక్కడికి వచ్చి మీరు అతన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, అతని నన్ను మిమ్మల్ని పిలుచుకొని రమ్మని పంపింది, అతను కిల్లర్ కాదు అన్నప్పుడు బోక్ అస్సలు వినడం లేదు. నువ్వు ఇంటికి వెళ్ళు మా అన్నప్పుడు హీరో వచ్చి నాకంటూ ఫ్యామిలీ అని ఉన్నది తిను మాత్రమే, తిన్న దగ్గర నేను ఒంటరిగా మాట్లాడాలి అన్నప్పుడు బోక్ కూడా ఇద్దరిని చూసి సరే ఓకే 3 నిమిషాలు అంతే అని చెప్పి ఒంటరిగా వదిలేసి వెళ్తాడు. ఇప్పుడు హీరో యూన్ దగ్గర నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా అని అడుగుతాడు. ఏమిలా అడుగుతున్నారు, ఇదంతా ఒక క్వశ్చనా అన్నప్పుడు సరే నేను త్వరగా వచ్చేస్తాను, మీ అమ్మని నువ్వు ఎక్కడా ఒంటరిగా వదలకు, ఇంకా నీకు కార్ నడపడం వచ్చు కదా అని అడుగుతాడు. ఎందుకు అలా అడుగుతున్నారు, మీరు వచ్చేస్తారు కదా అని యూన్ అడిగినప్పుడు ఒకవేళ రాలేదు అంటే అన్నప్పుడు అలా అంతా ఏం కాదు, నేను మీకోసం వెయిట్ చేస్తుంటా, మీరు రాలేదు అంటే నేను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళను, మీరు త్వరగా వచ్చేయండి అని చెప్పి పంపిస్తుంది. అలానే ఇప్పుడు సోనాని చూపిస్తారు. తను ఇప్పుడు హాస్పిటల్లో ఉంది, ఇంకా కూడా మేల్కోలేదు. కీబాంగ్ అయితే బయటనే కూర్చొని ఏడుస్తుంటాడు. ఇంకా యూన్ ఏం చేస్తుంది, నేరుగా గోమి ఇంటికి వెళ్తుంది. ఎందుకంటే గోమి ఒకవేళ కిల్లర్ని చూసిండొచ్చు అని చెప్పి గోమి దగ్గర దయచేసి ఎవడు వాడు అని చెప్పు, నీకు వాడు ఎవడు అని తెలుసు కదా, నువ్వు చూసావు కదా అని అడిగినప్పుడు గోమి వచ్చి ఏంటి ఇంటికొచ్చి ఏమేమో మాట్లాడుతున్నావు, ఊరికే అనవసరంగా అంతా మాట్లాడకు అని గోమి అర్చగా, ఇక్కడ చూడు గోమి, నాకు నీ సిచ్యువేషన్ బాగానే అర్థమవుతుంది, నువ్వు మీ అన్నని తగిలించాలి అని అనుకుంటున్నావు, కానీ అదంతా జరగదు, ఇక్కడ ఏం జరుగుతుంది అని నీకు తెలుసా, మళ్ళీ ఒక హత్య జరిగింది మన క్లాస్లో, మన స్కూల్లో చదివే మన ఏజ్లో ఉండే ఒక అబ్బాయి కిమ్, నీకు తెలుసు కదా, వాడు చనిపోయాడు. అంతేకాకుండా సోనా చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోయింది, సోనాని కాపాడటం కోసమే కిమ్ చనిపోయాడు అని జరిగిన అన్నింటిని చెప్తుంది. అదంతా విన్నప్పుడు గోమికి ఒకలా బాధగానే ఉంది. ఇంకా మిస్టర్ జాన్ ఉన్నాడు కదా, అతన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోయారు. నువ్వు నిజం చెప్పకపోవడం వల్ల ఎంతమంది ప్రమాదంలో ఉన్నారు అని నీకు అర్థమవుతుందా లేదా, దయచేసి నిజం చెప్పు, నీకు అన్ని విషయంలోనూ మేము హెల్ప్ చేస్తాము అని ఎంతగానో చెప్పి చూస్తుంది. కానీ గోమికి ఆఫ్ మైండ్ గానే ఉంది. లేదు నాకేం తెలీదు, నువ్వు వెళ్ళు ఇక్కడి నుండి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలానే పోలీస్ బోక్ ని హీరోని చూపిస్తారు. బోక్ హీరో దగ్గర ఆ టీ బాక్స్ ని చూపించి ఇదెలా నీ దగ్గర ఉంది, ఇది ఎక్కడిది నీకు అని అడుగుతాడు. కానీ హీరో ఎలా చెప్పగలడు, ఇది నేను చనిపోయిన ప్లేస్ లో ఉండింది, నేను ఫ్యూచర్ నుండి వచ్చాను అని చెప్పలేడు కదా, చెప్పినా నమ్మరు అని. అది నేను ఇప్పటికీ చెప్పలేను, నేను నిజం చెప్పినా మీరు నమ్మరు. కానీ ఒక్క విషయం, నేను తప్పు చేయలేదు, మీరు కావాలంటే నా హ్యాండ్ రైటింగ్ ని కూడా చెక్ చేసుకోండి, అందరి దగ్గర కూడా అడగండి, నేను తప్పు చేయలేదు అని మీకే తెలుస్తుంది అన్నప్పుడు అప్పుడు నీకుందిరా అని బోక్ ఎక్కడికో వెళ్తాడు. ఇంకా అలానే హాస్పిటల్ చూపిస్తారు. కీబాంగ్ అయితే బయటనే కూర్చొని ఏడుస్తుంటాడు. సోనా అమ్మ నాన్న కూడా చూస్తారు. సోనా నాన్న అయితే అంతా వీడి వల్లనే, వీడిని కొట్టాలి ముందు అని కొంచెం ఆవేశంగా వెళ్ళగా సోనా అమ్మ వాడేం చేశాడు, వాడే పాపం, మన వల్ల వాడే ఎక్కువ దెబ్బలు తినిండాడు, చూడండి పొద్దున్నుంచి వాడు తిననైనా తినిండడు, రండి అని చెప్పి ఇప్పుడు కీబాంగ్ ని తినడానికి పిలుచుకొని వెళ్తారు. అప్పుడు కీబాంగ్ ని చూసారంటే నేనెలా తినగలను అన్నప్పుడు ఇదిగో ఇలానే ఊరికే తిను అని చెప్పి సోనా నాన్న వాడిని బెదిరించి తినిపిస్తుంటాడు. ఇంకా ఇక్కడ పోలీస్ బోక్ ఎక్కడో వెళ్ళి వస్తాడు. చూస్తే చేతిలో హీరోది టీచింగ్ సర్టిఫికేట్, ఐడి అన్నింటినీ తీసుకుని వచ్చింటాడు. కన్ఫర్మ్ చేసేసాడేమో హీరోనే కిల్లర్ అని, ఎందుకంటే అంతా ఫేక్ గా ఉంటుంది కదా, అదంతా కనిపెట్టి తీసుకుని వచ్చింటాడు. నేను అంతా చెక్ చేసే తీసుకుని వచ్చాను, అన్ని ఫేక్ గా ఉంది, నువ్వు ఏమమ్మో చెప్పావు, ఇంతకు ముందు అక్కడ పనిచేశాను ఇక్కడ పనిచేశాను అని, కానీ చెప్పాలి అంటే నువ్వు పుట్టిన దానికైనా ఆధారం కూడా లేదు కదా, చెప్పు నువ్వు ఎవరు, నువ్వు ఆ హత్యలు చేయలేదు అని కూడా అనుకుందాం, కానీ ఇదంతా చాలా పెద్ద తప్పు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో చెప్పు అని హీరోని చాలా ప్రెషర్ చేయగా హీరో కూడా చెప్పకుండా ఉండలేకపోతాడు. అయినా కూడా వాళ్ళు నమ్మేలా చెప్పాలి కదా, సో హీరో ఏం చెప్తాడు, మీరు నా కోసం ఒకే ఒక విషయం చేయండి, చైర్మన్ని పిలుచుకొని నేను స్టే చేస్తూ నిన్న ఇంటికి రండి, నేను మీకు కావాల్సిన నిజమంతా చెప్తాను అని చెప్పగా నెక్స్ట్ సెకండ్ బోక్ చైర్మన్ దగ్గర మాట్లాడి చైర్మన్ ని పిలుచుకొని వెళ్తాడు. హీరో కూడా ఆ రూమ్ లోకి పిలుచుకొని వెళ్తాడు. హీరో ఆ కేసు గురించి మొత్తం డీటెయిల్స్ ని కలెక్ట్ చేసి పెట్టింటాడు కదా, ఆ రూమ్ కి పిలుచుకొని వెళ్తాడు. చైర్మన్ బోక్ ఇద్దరు రూమ్ ని చాలా ఆశ్చర్యంగా చూస్తుంటారు. అక్కడ 1988లో వచ్చిన న్యూస్, ఇంకా సీరియల్ కిల్లర్ గురించిన న్యూస్ అని అన్నీ ఉంది. ఏంటిది, నెక్స్ట్ ఇయర్ రావాల్సిన న్యూస్ పేపర్ ఇప్పుడే ఇతని దగ్గర ఉంది అని ఆశ్చర్యంగా చూడగా బోక్ చేతికి ఒకటి దొరుకుతుంది. ఏమంటే ఈ బోక్ కొన్ని రోజుల ముందు ఒక రిపోర్ట్ ని రెడీ చేసి పెట్టింటాడు, అందులో తెలియక నీళ్లు పడింటుంది. ఇప్పుడు ఆ రిపోర్ట్ హీరో దగ్గర ఉంది. అందులోనూ చాలా పాతదైన
అయినట్లు కూడా ఉంది. ఇదిలా ఇక్కడుంది అని అంతలా షాక్ అయి చూస్తున్నప్పుడు హీరో, ఇదంతా మీ కళ్ళారా చూసి తెలుసుకోవాలి అని నేను మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను. ఇప్పుడు మీకు అర్థమైంటుంది అని అనుకుంటున్నా. నేను ఫ్యూచర్ నుండి వచ్చాను. మీరే నా తాతయ్య అని చైర్మన్ని చూసి చెప్పి, ఇప్పుడు బోక్ని చూసి, మీ చెల్లి కొడుకు కీబాంగ్ ఉన్నాడు కదా, అతని కూతురే నాతో పాటు ఉన్న అమ్మాయి యూన్ అన్నట్లు చెప్పగా ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఏం చెప్తున్నాడు వీడు అన్నట్లు. ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు చైర్మన్ వచ్చి, అంటే మీరు ఏం చెప్తున్నారు, టైం మిషన్ ద్వారా ఈ ప్లేస్ కి మీరు వచ్చారా అని అడుగుతాడు. కానీ బోక్ ఇంకా కూడా నమ్మనంటున్నాడు. పైకి లేచి చైర్మన్ దగ్గర, సారీ సార్, మీ టైం ని నేను వేస్ట్ చేసేసాను, రండి మనం వెళ్దామని పిలుస్తుంటాడు. అప్పుడు చైర్మన్ హీరో చేతికున్న వాచ్ ని నోట్ చేస్తాడు. యాక్చువల్లీ ఈ వాచ్ వచ్చి నిన్ననే చైర్మన్ కొనుక్కుని వచ్చింటాడు. ఈ వాచ్ వచ్చి 100 సంవత్సరాలు అయినా అలానే ఉంటుందంట. అంత విలువైన ఒక వాచ్ అది. చైర్మన్ ఆ వాచ్ ని ఫ్యూచర్లో పుట్టబోయే మనవడి కోసం కొనింటాడు. ఇప్పుడు దాన్ని హీరో చేతిలో చూడగానే చైర్మన్కి చాలా షాకింగ్గా ఉంది. ఒక నిమిషం ఆ వాచ్ని తీసివ్వు అని అడగ్గా హీరో కూడా వాచ్ని తీసి ఇస్తాడు. ఇప్పుడు చైర్మన్ దాని వెనుక ఏమో చెక్ చేస్తాడు. ఏమంటే ఇతని చేత్తోనే దాని మీద ఏమో రాసింటాడు. అది ఇప్పుడు ఆ వాచ్ మీద అలానే ఉంది. దాన్ని చూసి ఇంకా షాక్ అవుతాడు. ఇంతకన్నా ఇంకేం ఎవిడెన్స్ కావాలి? సో చైర్మన్ నమ్మేస్తాడు. కానీ బోక్ మాత్రం ఇప్పుడు కూడా నమ్మడం లేదు. రండి సార్ వెళ్దామని పిలుస్తుంటాడు. కానీ చైర్మన్, లేదుయా, నాకెందుకో అతను చెప్పేదంతా నిజం అనిపిస్తుంది అన్నప్పుడు, ఎలా సార్ చెప్తున్నారు అని అడుగుతాడు. నిన్న నైటే నేను ఆ వాచ్ని కొన్నాను. అది కూడా నేను నా మనవడికి ఇవ్వడం కోసమే కొన్నాను. నేను కొన్న ఆ వాచ్నే అతను ఇప్పుడు కట్టుకున్నాడు అన్నప్పుడు, ఇప్పుడు ఆ వాచ్ ఎక్కడ ఉంది అని చూసారా? ఆ వాచ్ని దొంగలించి వేసుకున్నాడేమో అన్నప్పుడు, లేదుయా, నిన్న నైట్ నువ్వు వాడిని అరెస్ట్ చేసి పెట్టుకున్నావు కదా, నేను నిన్న నైటే దాన్ని కొన్నాను. అలాంటప్పుడు ఎలా వాడు దాన్ని తీసింటాడు అన్నప్పుడు బోకి పిచ్చిలేస్తుంటుంది. ఇంకా హాస్పిటల్లో సోనాని చూపిస్తారు. తను ఇప్పుడే మేల్కుంటుంది. అంతలో అక్కడికి మిగతా పోలీసులు వచ్చేస్తారు. ఇప్పుడు సోనా దగ్గర, ఇలా మిస్టర్ జాన్ మిమ్మల్ని కిడ్నాప్ చేసి పెట్టుకున్నాడా అని అడగ్గా, ఏం చెప్తున్నారు మీరు, అతనెందుకు నన్ను కిడ్నాప్ చేస్తాడు అని, ఇప్పుడు ఏం జరిగింది అని నిజమంతా చెప్తుంది. ఇంకా యూన్ అప్పుడే, అయితే ఈ పాటికి హీరోని రిలీజ్ చేసేసింటారు కదా అని ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తుంది. కరెక్ట్గా హీరో కూడా నిల్చుంటాడు. వాడిని చూడగానే అంత సంతోషం. ఆ సంతోషంలోనే ఫాస్ట్గా వెళ్ళి వాడిని హక్ చేసుకుంటుంది. హీరో కూడా నవ్వుతూ యూన్ని ఓదార్చుతుంటాడు. కానీ కిందనే కదా చైర్మన్ బోక్ నిల్చుంటారు. వాళ్ళిద్దరిని అలా చూసి అన్నట్లు ఒక సౌండ్ ఇవ్వగా యూన్ అప్పుడే గమనించి హీరో దగ్గర, మనల్ని ఇప్పుడు ఇలా చూసినప్పుడు జస్ట్ రిలేటివ్స్ హక్ చేస్తున్నట్లే కదా ఉంటుంది అని అడగ్గా, లేదు అలా ఉండదే, వేరేలానే అనిపిస్తుంది అని ఫన్ చేయగా యూన్ వెంటనే దూరం వచ్చేస్తుంది. అప్పుడు హీరో, ఏం పర్లేదు, నేను వాళ్ళ దగ్గర నిజం చెప్పేశాను అంటాడు. ఇంకా సోనా కూడా నిజం చెప్పింది కదా, సో హీరో కిల్లర్ కాదు అని అందరికీ తెలుస్తుంది. అయినా కూడా బోక్ మాత్రం ఒప్పుకునేలా లేడు. ఇప్పుడైతే డిఎన్ఏ టెస్ట్ ఉంది కదా, అలానే ఆ కాలంలో కూడా ఒక టెస్ట్ ఉన్నట్లుంది. సో ఇప్పుడు హీరోకి ఆ టెస్ట్ ని చేస్తారు. కానీ రిజల్ట్ రావడానికి కొన్ని రోజులు పడుతుందంట. అంతవరకు హీరో బోక్ ఆధీనంలోనే ఉండాలి, స్కూల్ కంతా వెళ్ళకూడదు, నేను నిన్ను రోజు వాచ్ చేస్తూనే ఉంటా అని చెప్పి బెదిరిస్తుంటాడు. అంతేకాకుండా నువ్వు చెప్పే కథలన్నీ నేను నమ్మేసా అని అనుకోకు, ఏదో చైర్మన్ చెప్తున్నాడు కదా అన్న రీజన్ తోనే నేను ఇలా అంతా చేస్తున్నా అని ఇప్పుడు యూన్ ని చూస్తాడు. యూన్ దగ్గర మాత్రం, ఇమ్మా కీబాంగ్ ఎవరిని మా పెళ్లి చేసుకున్నాడు అని అడుగుతాడు. ఓ మా అమ్మని అడుగుతున్నారా, సోనాని మా అమ్మ అంటుంది. ఓ ఆ అమ్మాయా, సరేమా, నేను మీకు ముందే తెలుసా లేదంటే ఇక్కడ వచ్చిన తరువాతనేనా అని అడిగినప్పుడు, లేదు నాకు ఇక్కడ వచ్చిన తరువాతనే మీరు తెలుసు అని చెప్పగా, ఏం నా గురించి ఏం చెప్పలేదా కీబాంగ్ అని అడగ్గా, లేదు కదా, మీ గురించి మాట్లాడిందే లేదు, మీలాంటి ఒక రిలేటివ్ మా నాన్న సైడ్ ఉన్నారు అని నాకు అస్సలు తెలీదు, ఒకవేళ మీరు మా నాన్నతో టచ్ లో లేకుండా పోయారేమో అంటుంది. ఆ మాట విని బోక్ ఫేస్ రియాక్షనే చేంజ్ అయిపోతుంది. అరే రే, మిమ్మల్ని పెంచినందుకు నా గురించి ఏం చెప్పలేదు కదా అన్నట్లు చూస్తుంటాడు. ఇంకా ఇద్దరు హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళిపోతారు. బయట నిల్చొని మాట్లాడుతుంటారు. బోక్ కూడా అక్కడే ఉంటాడు. అప్పుడు యూన్ వచ్చి, మనం ఇంకా కూడా కిల్లర్ ని కనిపెట్టలేదు కదా అన్నప్పుడు, త్వరగా కనిపెట్టేద్దాం, ఎందుకంటే మనం వాడిని చేరుకున్నాం, వాడు ఇంకా తరువాత తప్పించుకోలేడు, అంతేకాకుండా పోలీస్ కూడా మన సైడే కదా అన్నప్పుడు, ఎవరు అతను ఇంకా నమ్మనే లేదు కదా అని యూన్ చెప్పగా, అదంతా త్వరగా నమ్మేస్తాడు, మనం ఫ్యూచర్ నుండి వచ్చాము, మన దగ్గర వాళ్ళ ఆటలు సాగవు అంటాడు. ఎందుకు అలా చెప్తాడంటే, నెక్స్ట్ డే బోక్ న్యూస్ పేపర్ని చదువుతూ హీరో ఇంటికి వెళ్తాడు.
కరెక్ట్ గా హీరో కూడా బయట వస్తాడు. వచ్చి ఆ రోజు న్యూస్ పేపర్ లో ఉన్న అన్ని న్యూస్ ని కరెక్ట్ గా చెప్తాడు. బోక్ కూడా ఫాస్ట్ గా పేపర్ ని ఓపెన్ చేసి చూస్తాడు. వాడు చెప్పిందంతా అలానే ఉంది. ఇంకా ఆ రోజు లైవ్ గా ఇద్దరు బేస్బాల్ మ్యాచ్ ని చూస్తుంటారు. బోక్ అయితే రిజల్ట్ ఏమవుతుందో, ఎవరు గెలుస్తారో అని సీటేజ్ లో కూర్చొని చూస్తుంటే, హీరోని చూసారంటే ఎవరు గెలుస్తారు, ఎన్ని పాయింట్స్ అని అన్నింటినీ కూల్ గా చెప్తుంటాడు. కాసేపట్లో మ్యాచ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. రిజల్ట్ ని చూస్తే అలానే హీరో చెప్పినట్లే వచ్చింది. అంతే, ఇంక తరువాత కూడా హీరోని నమ్మకపోతే ఎలా? యాక్చువల్లీ హీరోని నమ్మేశాడు, అయినా పైకి చూపించుకోవడం లేదు. నెక్స్ట్ ఒక బాక్సింగ్ మ్యాచ్ ని చూస్తాడు. కానీ ఈసారి బోక్కి ఓపికనే లేదు. సో హీరోని పిలిచి అతన్ని అడుగుతుంటాడు, ఇందులో ఎవరు విన్ అవుతారు అన్నట్లు. సో ఇప్పుడు కాసేపు తరువాత బోక్ హీరో దగ్గరకు వెళ్ళినప్పుడు హీరో ఏమంటాడు, మీరు నేను ఇద్దరం కలిసి పనిచేద్దాం. నా దగ్గర ఉన్న ఈ సోర్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మీరు నా సైడ్ ఉన్నారు అంటే మీ లైఫ్ కూడా వేరేలా చేంజ్ అవుతుంది. ఇది మీకు దొరికిన ఒక పెద్ద అవకాశం అన్నప్పుడు పోలీస్ బోక్ కూడా హీరోతో కలిసి ఈ కేసుని సాల్వ్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఇలా ఇద్దరు మాట్లాడుతూ ఉన్నప్పుడే చైర్మన్ వస్తాడు. ఇలా హీరో దగ్గర ఒంటరిగా మాట్లాడాలి అంటాడు. సరే అని బోక్ కూడా పంపిస్తాడు. ఇద్దరు ఒక షాప్ లో కూర్చుంటారు. కానీ ఏం మాట్లాడుకోవడం లేదు. అప్పుడు చైర్మన్, ఏంటి నేనే కొంచెం ఆక్వర్డ్ గా ఫీల్ అవ్వాలి, కానీ నువ్వేంటి చూస్తున్నావు? నేను హే జాన్ అని పిలిస్తేనే నువ్వు వెంటనే ఏం తాతయ్య చెప్పు తాతయ్య అని చెప్పాలి, ఓకేనా? కానీ నీ దగ్గర తాతయ్య మీద ఉండాల్సిన మర్యాదనే కనిపించడం లేదు కదా అంటాడు. కానీ హీరో కొంచెం కూడా కేర్ చేయడం లేదు. అతన్ని మంచిగా చూడనైనా చూడడం లేదు. చైర్మన్ కూడా దాన్ని ఫీల్ అవుతాడు. సరే సరే ఆ వాచ్ ని ఇలా ఇవ్వు అని ఆ వాచ్ ని తీసి చూస్తాడు. వెనకాల ఏం రాసుంటుంది అంటే, కాలం ఎంత గడిచినా సరే నా ప్రేమ అలానే ఉంటుంది అన్నట్లు చైర్మన్ రాసింటాడు. దీన్ని నేను ఎందుకు రాసానో తెలుసా అని చైర్మన్ అడిగినప్పుడు హీరో కరెక్ట్ గా చెప్తాడు, ఎంత కాలం గడిచినా మీ ప్రేమ అలానే ఉంటుంది అని చెప్పడానికే రాశారు అన్నప్పుడు, పర్లేదు కదా నీకు అంతా తెలిసిందాది, ఈ తాతయ్య ప్రేమ నీకు అర్థమైంది కదా అంటాడు. అప్పుడు కూడా హీరో కేర్ చేయడు. సరే నా మనవిడితో కలిసి కూర్చొని తాగడం కూడా నాకు హ్యాపీగా ఉంది, ఇదిగో చైర్స్ అన్నప్పుడు హీరో చైర్స్ అంతా చెప్పకుండానే తాగిస్తుంటాడు. అంతే, చైర్మన్ చూసారంటే హీరో తన దగ్గర మంచిగా మాట్లాడడం లేదు అన్న బాధలో ఎక్కువ తాగుతుంటాడు. తాగేసి అవును నా కోడలు ఎవరు అని అడుగుతాడు. హీరో కూడా చెప్పేస్తాడు, ఆ టీ హౌస్ లో పనిచేసే అమ్మాయి అని. ఇప్పుడు ఇంటికి పిలుచుకొని వెళ్లే దారిలో ఆ టీ హౌస్ ని చూడగానే, రారా నా కోడల్ని చూసి మాట్లాడేసి వద్దామంటాడు. అరే ఊరికే ఉండరా మీరు, రండి అని చెప్పి ఎలానో ఇంటికి పిలుచుకుని వెళ్ళి పడుకోబెడతాడు. బెడ్షీట్ అంతా కప్పి హీరో వెళ్ళిపోతాడు. అప్పుడు చైర్మన్, మనం మన మనవణ్ణి బాగా చూసుకోలేదేమో, అందుకే వాడు నా మీద ఇంత కోపంగా ఉన్నాడు అని కరెక్ట్ గానే అర్థం చేసుకుంటాడు. ఇంకా హీరో కూడా వాడి తాతయ్యని వదిలేసి వెళ్ళేటప్పుడు ఆ టీ హౌస్ ని చూస్తాడు. ఏమనుకున్నాడో ఏమో, పైకి వెళ్తాడు. వెళ్తే ఈ షాప్ లో ఎవరూ లేరు, వాడి అమ్మ మాత్రమే ఉంటారు. ఆమె హీరోని చూడగానే, హో నువ్వేనా వచ్చింది, ఈ రోజు షాప్ కి వచ్చే 20వ కస్టమర్ కి నేను అన్ని ఫ్రీగా ఇవ్వాలి అని అనుకున్నా, రారా తినడానికి రా అని చెప్పి వాడికి టీ ఇచ్చి తను టీ తీసుకుని వచ్చి వాడి ముందు కూర్చుంటుంది. హీరో అయితే, మీరెందుకు ఇప్పుడు వచ్చి కూర్చున్నారు అన్నప్పుడు, ఊరికే నీతో మాట్లాడటానికే, నీ దగ్గర కొన్ని విషయాలు చెప్పాలి అని అనిపించింది అందుకే అన్నప్పుడు హీరో ఒకలా చూస్తాడు. హీరో అమ్మ కూడా సరే సరే ఒప్పుకుంటా, ఊరికే ఒక ఎక్స్క్యూజ్ అంతే, అయినా కూడా నేను నీకు టీ ఇవ్వడానికి ఒక కారణం ఉంది, ఎందుకంటే నువ్వే నా చివరి కస్టమర్ అంటుంది. చివరి కస్టమరా, అర్థం కాలేదు అన్నప్పుడు, అవును నేను ఈ టీ హౌస్ ని క్లోజ్ చేసి ఊరొదిలి వెళ్ళిపోతున్నా, అందుకే చివరిగా నీకొక టీ ఇవ్వాలనుకున్నా అన్నప్పుడు హీరో అడుగుతాడు, ఏం చెప్తున్నారు, ఎందుకు సడన్ గా ఇలాంటి ఒక డెసిషన్ అని అడిగినప్పుడు, అది నేను నీ దగ్గర చెప్పలేను కదా, నువ్వు తెలుసుకోవాలి అని అనుకోనింటే ముందు నుంచే నువ్వు నాతో మాట్లాడిండాలి, నా గురించి తెలుసుకోవాలి అని ఆశపడిండాలి, ఎప్పుడు చూసినా నన్ను పట్టించుకోకుండా వెళ్ళావు, ఇప్పుడు మాత్రం ఎందుకు అడుగుతున్నావు, నేను చెప్పను అన్నప్పుడు, సరే మీ బాయ్ ఫ్రెండ్ దగ్గర ఈ విషయం చెప్పేశారా అని అడిగినప్పుడు, లేదు అతనికి తెలీదు అంటుంది. మరి నా దగ్గర మాత్రం ఎందుకు చెప్పారు అని అడిగినప్పుడు, తెలీదు, ఎందుకో నీ దగ్గర చెప్పాలి అని అనిపించింది అందుకే చెప్పాను అని వెళ్ళిపోతారు. హీరోకి అయితే ఏం అర్థం కావడం లేదు. ఇంకా ఇద్దరికి పెళ్లి కూడా కాలేదు, నేను పుట్టలేదు, కానీ అంతలో ఊరదిలి వెళ్ళిపోతున్నా అని చెప్తున్నారు కదా అని ఆలోచిస్తుంటాడు. ఇంకా అలానే వాడి నాన్నని చూడటానికి వెళ్తాడు. వాడి నాన్న ఇంకా కూడా కార్ని రిపేర్ చేస్తుంటాడు. హీరో వెళ్ళి, సారీ నేను మీకు ఈరోజు ఫుడ్ ఇవ్వడమే మర్చిపోయా అన్నప్పుడు, అదంతా ఏం ప్రాబ్లం లేదు,
సరే లేట్ అయింది, నేను ఈరోజు నా గర్ల్ ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్ళాలి, నాకు ఈరోజు డేట్ ఉంది, నేను వస్తాను అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే కిమ్కి ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది. అక్కడ హీరో నాన్న కూడా వచ్చింటాడు. ఇప్పుడు హీరో సరే ఆ డేట్ గురించి అడుగుదామని అడుగుతాడు. ఏంటి మీ గర్ల్ ఫ్రెండ్ని కలిసారా, నిన్న డేట్ అంతా మంచిగా జరిగిందా అన్నప్పుడు అతను ఎందుకు ఏమైంది, బాగానే జరిగింది, ఏమైనా ప్రాబ్లమా అని అడగ్గా హీరో లేదు లేదు ఊరికినే అడిగాను అన్నప్పుడు ఎప్పటిలానే బాగానే జరిగింది అన్నప్పుడు హీరోకి తేడాగా అనిపిస్తుంది. వాళ్ళ అమ్మాయి ఏమో ఊరి వదిలి వెళ్ళిపోతున్నా అని చెప్పారు, కానీ ఇతనేమో డేట్ అని చెప్తున్నాడు అని ఆలోచిస్తుంటాడు. ఇంకా అలానే సోనాని చూడటానికి వెళ్తాడు. సోనా కోసం గిఫ్ట్ కూడా కొనుక్కుని వెళ్ళింటాడు. చూస్తే అక్కడ ఆల్రెడీ చాలా గిఫ్ట్స్ ఉంటుంది. సోనా త్వరగా కోలుకోవాలి అని గిఫ్ట్స్ బొకే అని సోనాని చూడటానికి వచ్చిన వాళ్ళు అందరూ తీసుకుని వచ్చింటారు. ఇప్పుడు సోనా హీరో దగ్గర చాలా సారీ, నా వల్లనే మీకు ఇంత కష్టం, కానీ ఒకటి మాత్రం నిజం, ఆ రోజు నేను చనిపోతానని అనుకున్నా, కానీ మీరు వచ్చిన తరువాతనే నాకు ప్రాణం తిరిగి వచ్చింది, చాలా థ్యాంక్స్ అని చెప్పగా హీరో కూడా ఆ గిఫ్ట్స్ అన్నింటినీ చూసి చాలా మంది నిన్ను చూడటానికి వచ్చినట్లున్నారు కదా అన్నప్పుడు అవును ఈరోజు రెస్టే లేదు అని చెప్పగా హీరో ఆ గిఫ్ట్స్ అన్నింటినీ చూస్తుంటాడు. అలా చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం చూసాడో ఏమో హీరో ఫేస్ రియాక్షన్ అలానే చేంజ్ అవుతుంది. ఇప్పుడు అలానే దగ్గరకు వెళ్ళి ఏమో తీస్తాడు. చూస్తే అక్కడ టీ బాక్స్ ఉంది. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు, సంతోషం, కానీ నిన్ను చాలా త్వరలోనే కలుస్తాను అన్నట్లు రాస్తుంది. దాన్ని చదవగానే ఇద్దరు సోనాని తిరిగి చూస్తారు. అలానే ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.